లాగా తీసుకొచ్చేసి పైన అంతా వేసేసారు. ఇది భయంకరంగా మండుకుంటుంది. ఇది సాల్మన్ ఫిష్ మరి పెద్ద ఘనకారం చేస్తున్నట్టు కింద ఒక పుల్ల పెట్టుకుని అది పొగొస్తుంది బాగా. వెంకటేష్ పొగొస్తుంది. వెంకటేష్ తీసుకొచ్చుకుంటూ పోయారు. దాని పొట్టలు వేసేసి అది తినేసిది కాసేపు. ఇది కూడా దోసేయాలి వానకి ఫ్రైకి. నిజాంపట్నం హార్బర్లో చందు చేప తీసుకున్నాము. కట్ చేపిస్తుంటాము. అయితే నేను సగం ఫ్రైకి సగం కూర కట్ చేస్తానంటుంది. మాకు ముక్కలొద్దు, మాకు అంత ఇచ్చేయండి, మేమైతే ఫ్రై చేసుకుంటామంటే మీరు ఎట్ట చేస్తారు ఏం పెద్ద చేప అంటే మేము చేసి మీకు వీడియో పెడతామని తీసేసుకున్నాము. మేమైతే ఇప్పుడు దీన్ని కొత్తగా ప్రయోగం చేస్తున్నాము. మొదట అరిటాకులు తీసుకున్నాము, ఏం చేయాలని తర్వాత ఆలోచిద్దాం. అరిటాకులు అయితే ఎక్కువ చేసుకున్నాము. వెంకటేష్ అయితే చాలా హుషారుగా ఉన్నాడు. ఎలాగైనా సరే ఈ చేపను ఏదో ఒకటి చేసి దాన్ని తినాలి అనే ఒక ఆశతో ఉన్నాడు. మేము అరిటాకులు తీసుకొని అయితే అలాగే రవితేజ దగ్గర కొంచెం ఉప్పు, నూనె, కారం, అల్లం చిల్లిపాయ పేస్ట్లు అయితే తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు దీనిని ఫ్రై చేయడానికి కానీ లేకపోతే తందూరి స్టైల్ ఏదో ఒకటి చేయటానికి అయితే బయలుదేరాం. వెంకటేష్ చేప పరిశీలిస్తూ ఉన్నాడు ఏం చేద్దామని. ఫ్రెష్గా బాగుంది. నేనైతే ఇప్పుడు ఫ్రై చేద్దాం పోతున్నా. టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. వెంకటేష్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటున్నా? టేస్ట్ లాగానే ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందంట? చేప కాచడానికి పుల్లలు కూడా రెడీ చేస్తున్నాం. అంటే కదా ఇప్పుడు చేప మొత్తం ఇప్పుడు వెంకటేష్ ఒకటి తింటాడా లేకపోతే వెంకటేష్ మాకు పెడతా ఒకటే తినేస్తావా? వెంకటేష్ అలా కారం వేసి ఆ కారంను చిల్లిపాయ పేస్ట్ కూడా ఇస్తే బాగుంటుందేమో. ఉప్పు ఏది అలా కాదు, దాంట్లో ఉప్పు కారం కలిపి వేయాలా. నీకు ఉప్పు కలపదు మరి తర్వాత కలుపు. మరి దాంట్లో సాల్ట్ లైట్గా తొందర రావాలి. నీదే లేట్లా. అది ఇది సాల్టా లేకపోతే ఏందిరా? ఓరపై సరుపు లాగా ఉంది అన్న. సాల్ట్ చూడు. చాలు చాలు చాలా చాలు. కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ బాగా కలపాలా. ఈరోజు ఎలాగైనా టేస్ట్ మాత్రం బాగుంటుంది వెంకటేష్. బాగుంటుంది అనుకుంటున్నావా? ఈరోజు చేపల ఫ్రై చేయబోతున్నాం. ఎలా చేయబోతున్నాడు ఏందని ఇప్పుడు వెంకటేష్ అయితే మనకు చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి. దాన్ని ఉన్నాడు ఇప్పుడు ఈ అరిటాకుల్లో వేసి అరిటాకుల్లో వేసి దాన్ని నిప్పుల మీద కాస్తాడంట. కొంచెం ఉప్పు కారం కలిపేసాడు. ఇది వచ్చేలాగే చందువ చేప అనమాట. ఇది వచ్చే దాదాపుగా ఇది సముద్రం చేప. నిజాంపట్నంలో వచ్చేలాగే 1100 రూపాయలు పడింది. ఇది వర్తా కాదనేది మీరు కామెంట్ చేయండి. ఈ యొక్క చేప చూడండి ఎంత ఉందో. ఇది చేప ఇది కేజీన్నర వచ్చింది. కేజీ వచ్చేలాకే 1100. కేజీ 1000 రూపాయలు తీసుకున్నారు. రెండు మీద కలిపి 1500 రూపాయలు అయితే ఇచ్చారు. ఇది వచ్చేలాక చేప అలా ఉప్పు కారం వేసేసి అంట. దాని మీద లైట్గా ఆయిల్, నిమ్మకాయ రసం పిండేసేసి అరిటాకుల్లో చుట్టేసేసి ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాడు. ఫ్రై అనేది ఎలా ఉంది ఏందనేది కొద్ది నిమిషాల్లో. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది కూడా కొంచెం రాయి ఇక్కడ కూడా. కారం ఉల్లిపాయ చిల్లు అంటే ఎక్కువగా ఏం కాదు, లైట్గానే. ఇప్పుడు దీన్ని ఉప్పు కారం పట్టేసేస్తున్నాడు. చలేకే మేము మసాలా కుట్టుకోలేదు, ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఆ ప్యాకెట్ లైట్గా ఆయిల్ వేసేసేసి అయితే ఫ్రై చేయబోతున్నాము. లైట్గా ఆయిల్ కలుపుకొని ఎమ్మిగా అది అలా పోయాలి. అలా వెంకటేష్ ఇంటి దగ్గర నేను పని చేయలేదన్నా, ఏడొచ్చి పని చేస్తున్నాను అంటున్నాడు. మరి తినాలంటే తప్పదు. మరి చేప తినాలంటే మరి పని చేయాలా. కూరని ఏది రాదు కదా. దానికి తగ్గ మనీ పెట్టాలా, శ్రమ పడాలా, ఇవ్వాలా. దానికి వచ్చే లైట్గా ఆయిల్ వేయాలా, దానికి తగ్గట్టుగా అన్నీ చేయాలి. లైట్గా ఆయిల్ వేయాలి అట్ట. అది తలకు పూయాలా.
తలకాయలు రాయాలా, కలపోయాలా తలస్నానం చేయాలి దానికి, ఆ ఆయిల్ మద్దన చేయాలా, మద్దన చేసి ఇటు కూడా తిట్టాం ఆయిల్ పోయి కొద్దిగా ఉమ్, ఆయిల్ ఆయిల్ దాన్ని లైట్గా నిమ్మరసం వేసేసి మా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. చేప మీద మేము ప్రయోగాలు చేస్తున్నాం ఈరోజు. ఇది సక్సెస్ అయ్యిద్దో ఫెయిల్ అయ్యిద్దో మాకే తెలియదు, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే మేము స్పైస్ ఎక్కువ వేయకుండా, ఆయిల్ ఎక్కువ వేయకుండా లైట్గా స్పైస్ చేస్తున్నాము. వెంకటేష్ అయితే బాగా కష్టపడుతున్నాడు. నేను ఇంట్లో కూడా పని చేయలేదు అంటున్నాడు. ఏం చేస్తావా? మరి తినాలంటే అంతే కదా వెంకటేష్, చేయాలి కదా. సరిపోయింది కదా ఆయిల్? సరిపోయింది అన్న. ఓకే, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. పూసేయి. ఇది చందవ చేప అనమాట. ఇది వచ్చేలాగా మన నిజాంపట్నం వెళ్ళి మేము అక్కడ ఫిషింగ్ హార్బర్ చూసి ఈ చేప అయితే మేము కొనుక్కొచ్చాము. అక్కడ వేలంపాటలో కూడా అంతే పడుతుంది అనమాట దాదాపుగా. బయట అయితే ఒక 200 ఎక్స్ట్రా వేసుకొని అయితే ఈ చేపలను అయితే అమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారు, అయితే కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు సెలెక్టెడ్ పర్సన్ దగ్గర ఉండేది. అంటే బాగా తెలిసిన వాళ్ళు అయితే మాత్రమే అక్కడ చేపలు అయితే ఇస్తున్నారు బాగా తెలిసిన వాళ్ళకి అయితే మాత్రమే. ఇప్పుడు వెంకటేష్ నిమ్మకాయ గోయమంటే ఎక్కువ కుదరట్లేదు, కష్టపడుతున్నాడు. ఎట్టుకోయాలా అంటున్నాడు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వెంకటేష్ నువ్వు ప్రధానికి కూడా ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు నువ్వు ఫ్రై చేయడానికి ప్రయత్నిస్తావు అనమాట. ఫ్రై చేయడమే కాదు, మాకు పెట్టకుండా ఒకటేదంటే కాము వండుకొని. మీకు మా ఈ వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నిమ్మకాయ పిండుకోవాలన్నమాట లైట్గా. అలా పిండుకుంటే అంటే ఇది ఇంకా తినటం కాకపోతే ఫ్రై చేయడానికైనా కానీ బాగుండిద్ది. కలుపుకొని ఎత్తనం వెళ్ళిందన్న, వెళ్తే వెళ్ళని ఎత్తనం కూడా చేదుకుంటే బాగుండి తినేసి ఈ లోన పెట్టేసి లోన ఏం కాదు, లోన తీసి దాని పొట్టలు వేసేసి అది తినేసిది కాసేపు. ఇది కూడా దోసే లోనకి వేసావా? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మేము ప్యాక్ చేస్తున్నాం. మేము ఇంకా ఉడకలేదు వెంకటేష్, ఇంకా అది ఉడకముందే నూరు ఊరుతుందంట. పచ్చితే తినేటట్టు ఉన్నాడు. దీంట్లో కొత్తిమీర ఉంటే బాగుండేది, కాకపోతే మేమేం తీసుకురాలేదు. అలా ప్యాక్ చేసేసుకుంటాం పూర్తిగా వచ్చేలాకే. వేసాయి ఫైనల్గా అయితే ప్యాక్ చేసేసాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి అయ్యో ఫోన్ వెళ్ళిపోయింది. ఫైనల్ ప్యాక్ చేసేసాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నిప్పుల మీద వేసేయటం. ఇంకా ఆల్రెడీ నిప్పుల మీద వేసేసారు అన్నమాట. పైన వేసే పుల్లలు అంటే బాగుంటుంది టేస్ట్. దున్నమాసం కంటే బాగుండేది అంట. పాపం చాలా కష్టపడుతున్నాడు ఈరోజు అయితే మేమైతే చేపల ఫ్రైకి అంతా రెడీ చేసాము. ఇప్పుడు చేపలు ఉప్పుల మీద వేసారు. అవి కాలిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం. ఇలాగ తీసుకొచ్చేసి పైన అంతా వేసేసారు. ఇది భయంకరంగా మండుకుంటుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చింది తెలియదు కానీ మంట మాత్రం బాగా వస్తుందిడా. ఇద్దరు పెద్ద మనుషులేడా. మరి పెద్ద ఘనకారం చేస్తున్నాడు. కింద ఒక పుల్ల పెట్టుకొని చాలు ఎంత బాగా మండుతుంది. ఆ మంటల్లో చేప అయితే దాని యొక్క ప్రతాపం ఏంది మరి. ఇప్పుడు చాలా ఇంకా పుల్లకి అది కాలిపోయి హీట్కి అంత అయిపోయింది. ఇందుకే సాల్మన్ ఫిష్ రెడీ అవుతుంది తింటానికి వెంకటేష్. చాలా కష్టపడి పని చేసాడు ఇప్పుడు దాకా అయితే. మరి రిజల్ట్ ఎలా ఉండి తెలియదు. రవితేజ రిజల్ట్ ఏమైనా వచ్చింది ఎట్లుంటుంది అనుకున్నా? కరెక్ట్గా చేస్తాడు ఇప్పుడు పోయినా అసలుకి. మ్యాక్సిమం ఏ రోజు పని చేయడు, ఫస్ట్ టైం చేప కోసం ఏ రోజు పని చేయడు. మరి రిజల్ట్ ముఖ్యంగా చిన్నపిల్లలు ట్రై చేయకండి. ఇది ఇంట్లో ట్రై చేయండి, బయట ట్రై చేయండి. వాతావరణం వేడిగా ఉంది, పైన వేడిగా ఉంది, కింద వేడిగా ఉంది. బా పొగొస్తుంది బాగా వెంకటేష్, పొగొస్తుంది వెంకటేష్. చేప కాదు పొగ వచ్చిద్దా? ఆహా, దీని రిజల్ట్ ఎలా కూడా తెలియదు కానీ అబ్బో ఎండ మాత్రం వేడి మాత్రం మామూలుగా లేదు, అదిరిపోతుంది. కొంచెం గ్లామర్ తీయండి, కొంచెం నల్లది బాగండి. ఆహా, పని అంత కష్టం అంతా వెంకటేష్దే. షిప్
అయిపోలేదులే, టైం ఉంది కొంచెం. అది చెప్పమాకండి ఆడే తింటాడు. ఆ? ఆ చెబితే ఆడే తింటాడు. ఇప్పటికే అయిపో వచ్చింది. దాదాపు 15 నిమిషాల పైన అవుతుంది వేసి. అయిపోయింది, చేప రెడీ అయిపోయింది. అరిటాకుల్లో పెట్టి బొప్పుల మీద కాల్చాము. ఉండు కొంచెం అలా సైడ్ ఇది. ఫైనల్గా అయితే అయిపోయింది. చూద్దాం ఎట్ట ఉందా. ఫైనల్గా అయితే అయిపోయింది, బాగా ఉడికిపోయింది చేప. ఫైనల్లీ గాట్ ఫిష్ ఫ్రై కాదు ఇది. దీన్ని ఏమంటారు, దీన్ని ఇలా చేయడాన్ని? తందూరి టైప్ ఫిష్. తందూరి టైప్ చాలా చాలా బాగా ఉడికినట్టుంది చేప. టేస్ట్ చూద్దాం ఒకసారి. వెంకటేష్, మేము చూస్తాను, నువ్వు చూస్తావు. టేస్ట్ ముందా తినేయమంటాను మొత్తాన్ని. ఇది ఎట తీయాలి ఇప్పుడు? ఇది ఫస్ట్ టైం చేయటం వల్ల చాలా కష్టపడుతున్నాం. సామాన్లు ఏం లేవు, అయినా కానీ అయిపోయింది ఫైనల్గా అయితే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాం. ఫైనల్ రిజల్ట్ వచ్చేలాగే చేప అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తిని టేస్ట్ చూడటమే. ఇంకా చేప రెడీ అయిపోయింది, తెచ్చి. సూపర్, బాగుంది. టేస్ట్ కాకపోతే కొంచెం ఉప్పు తగ్గింది. ఉప్పు సరిగ్గా లేదు, మసాలా సరి తక్కువ వేసాడు. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. వెంకటేష్ నిజంగా బాగుంది టేస్ట్. కొంచెం ఉప్పు తగ్గింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఉప్పు తగ్గింది, నేనే ఉప్పు తగ్గిమని చెప్పాను. చివరికి అది ఉప్పు ఇంకా కొంచెం ఉప్పు ఉండేటైతే కొంచెం బాగా టేస్ట్ ఉండేది. చందువ చేప తినటం ఇదే ఫస్ట్ టైం. మేమైతే ఇంతవరకు ఎప్పుడు కూడా తినలేదు. మేము ఎప్పుడు ఏంటంటే బొచ్చులు, కట్లు, చెరువు చేపలు ఎక్కువ తింటాము. చందువ చేప తింటే ఫస్ట్ టైం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇంక ఉప్పు ఎక్కువ సరిపోలేదు, ఉప్పు సరిపోతే ఇంకా బాగుండేది అనమాట. చేప కూడా చాలా బాగా ఉడికింది లోన. వెంకటేష్ వచ్చాడు. నిజంగా చేప అయితే మాత్రం కాస్త తగ్గట్టుగా ఉంది. టేస్ట్ అవుతుంది. కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు తగ్గిలా ఉప్పు ఇలా. ఫస్ట్ చేసిన ప్రయోగం సక్సెస్ఫుల్ అయ్యింది. ఉప్పు కొంచెం కారం ఉండి ఇంకా బాగుండేది. ఇంకా బాగుంది టేస్ట్. ఉప్పు వేసుకోపోయా కొంచెం. కారం కూడా నిజంగా నేను తీసుకొచ్చుకుంటూ పోయేది. బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఉప్పుగా ఉంటే అదిరిపోయిండేది అన్నమాట. ఇంకా కొంచెం బాగుంది చేప. ఇటు వెళ్ళిపోదాం కాదు. కాస్ట్ మాత్రం బాగా ఎక్కువ అనుకుంటున్నాం. మరి వెళ్తే ఇంగ్లీషు ఎట్లా ఉంది? చేప ఉప్పు తగ్గింది కదా, అంతే కదా. అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. పీసు కూడా బాగా తుక్కు ఉడికిపోయింది. మొత్తం బాగుంది. చందో చేప అయితే మా టేస్ట్ అయితే బాగుంది, బాగా ఉడికింది. వచ్చు ఫస్ట్ టైం చేస్తున్నాం, ఎలా ఉండిద్ది అనుకున్నాం. పర్వాలేదు, బాగానే వచ్చింది. కాకపోతే ఉప్పు మాత్రమే తగ్గింది, కానీ అంతా బాగానే ఉంది. ఉప్పు ఉంటే ఇంకా బాగుండే టేస్ట్ అయితే మాత్రం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు రావాలంటే, మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకైతే ఈ వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడాలైతే ఆ వీడియోని కూడా చూడండి. చేపల ఫ్రై తినిపిద్దాం. చెప్పయ్యా, చేప ఇంకోవైపు ఉంది కదా, చూశారు కదా. ఇదైతే మాత్రం పైన అనమాట, పైన నుప్పులేసి కాలడం బాగా కాలింది ఇదైతే. అయితే ఏంటంటే ఇది అరిటాకు కూడా దానికి అతుక్కుపోయింది అనమాట. అది కూడా కాలిపోవడం వల్ల మాకు కలర్ అయితే అలాగ ఉంది. ఇది టేస్ట్ అయితే ఇంకా బాగుందన్నమాట. ఆ పక్క అండి, పక్క బాగా డీప్ బాగా కాలటం వల్ల అరిటాకు కూడా దానికి అతుక్కుపోయింది, అది కూడా కాలిపోయింది దానికి. టేస్ట్ అయితే మాత్రం ఈ పక్క ఆ పక్క అండి, ఈ పక్క అయితే చాలా బాగా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.